హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నేను ఈరోజు డ్రాయింగ్ అనేది వేశాను ఫ్రెండ్స్. చూడండి, అంటే ఒక ఇంటి బయట మెట్లు దగ్గర ఆడమనిషి అన్నమాట, లేడీ కూర్చున్నట్లుగా డ్రా చేశాను ఫ్రెండ్స్. అలాగే చెట్టు పక్కన అటు ఇటు చెట్లు అన్నమాట, ఇంటి పక్కన చెట్లు. అలాగే జింక కదా ఫ్రెండ్స్, దుప్పి అంటారు ఫ్రెండ్స్. దుప్పి జింక మోడల్లోది, అది వచ్చి ఎదురుగా కూర్చుందన్నమాట. పెంపుడు జింక, అది దుప్పి, దాన్ని కూడా డ్రా చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు దుప్పిని డ్రాయింగ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, దానికి కాళ్ళు అనేది వేస్తున్నాను, బ్యాక్ సైడ్ కాళ్ళు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ కాళ్ళు అన్నమాట, ఎదురు కాళ్ళు. అంటే ఇంటి ముందుకు వచ్చి పడుకుందన్నమాట ఫ్రెండ్స్. అమ్మాయికి వెళ్ళి చూస్తుంది. అంటే పెంపుడు జంతువు అన్నాను కదా ఫ్రెండ్స్, పెంపుడు జంతువు అన్నమాట, వాళ్ళు పెంచుకుంటున్నట్లుగా ఫ్రెండ్స్. చూడండి, ఆడమనిషి అక్కడ మెట్ల మీద కూర్చున్నట్లుగా డ్రా చేశాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, చీర కట్టుకుందనమాట, చీర కుచ్చుళ్ళు వేస్తున్నాను. అలాగే చీర అనమాట ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అమ్మాయి చెయ్యి అనమాట ఫ్రెండ్స్, చెయ్యి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చెయ్యి ఎక్కడైనా మనకి కరెక్ట్గా రాలేదనేది మనకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. వెంటనే రబ్ చేసుకొని నీట్ చేసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చింది లేనిది చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట డ్రాయింగ్ అనేది. నేను రబ్ చేసే విషయాలు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, మనకి ఎక్కడైతే కరెక్ట్గా అనిపించదో అది మనం రబ్ చేసుకొని నీట్ చేసుకోవాలి, అప్పుడే అందంగా వస్తుందన్నమాట. చూడండి, ఎక్కడైనా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు నెక్ చూడండి ఫ్రెండ్స్, బ్లౌజు పడే పార్ట్ వేస్తున్నాను. అలాగే చేతుల దగ్గర డిజైన్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ రబ్ చేశాను, అంటే నీట్గా అనిపించలేదు ఫ్రెండ్స్, అందుకని కరెక్ట్ చేస్తున్నాను. చూడండి, చెయ్యి వేసాను అనమాట, లెఫ్ట్ హ్యాండ్, ఎడమ చెయ్యి అనమాట ఫ్రెండ్స్. చూడండి, పైట చెంగు వేస్తున్నాను, పైట చెంగు. అలాగే ఇంకో చెయ్యి ఏమో మోచిప్ప కాలు మీద ఆనిచ్చింది ఫ్రెండ్స్. ఆనిచ్చి చెయ్యి అనేది మడిచి గడ్డం కింద పెట్టుకుందనమాట ఫ్రెండ్స్. దుప్పికి వెళ్ళి చూస్తుంది. అలా డ్రా చేశాను. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫేస్ వేశాను కానీ షూటబుల్గా అనిపించలేదు ఫ్రెండ్స్, అంటే బాడీకి తగ్గ ఫేస్ లాగా అనిపించలేదు, అందుకనే రబ్ చేశాను. అంటే మనం వేసామంటే షూటబుల్ అయ్యే విధంగా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫేస్ వేశాను కదా, అది కరెక్ట్గా అనిపించలేదు, అంటే బాడీ పెద్దది, ఫేస్ చిన్నదిగా వచ్చింది కదా, అందుకని రబ్ చేశాను అనమాట. అంటే బాడీ అనేది ఫేస్ అనేది బాడీకి తగ్గ స్ట్రక్చర్ ప్రకారం వేస్తేనే అందంగా ఉంటుంది ఫ్రెండ్స్, అప్పుడే లుక్ కరెక్ట్గా ఉంటుంది. అందుకని రబ్ చేసి కొంచెం ఫేస్ తగ్గట్టుగా వేశాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా చక్కగా వస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ముక్కు, పెదాలు చూడండి ఫ్రెండ్స్, జుంకి వేశాను, కళ్ళు వేస్తున్నాను. అన్నీ డార్క్ చేసుకోవాలి, అప్పుడే హైలైట్గా కనిపిస్తాయి. చెవికి జుంకి వేశాను, బుట్టలు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే తలకి ఫ్లవర్స్ పెట్టాను. అలాగే చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో జడ వేసి మనకి నచ్చిన ఫ్లవర్ ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను మామూలు పూల్లాగా వేశాను, కాదులే ఏదన్నా ఫ్లవర్ లాగా వేద్దాము అని ఫ్లవర్ పెట్టాను, గులాబీ పువ్వు మోడల్ లాగా జస్ట్ ఫ్లవర్ అనేది పెట్టాను, జడ వేశాను. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, స్ట్రక్చర్కి తగ్గట్టుగా ఫేస్ అనేది అనిపించింది, నాకు సరిగ్గా సరిపోయినట్లు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చూడండి ఫ్రెండ్స్. ప్రతిదీ అవుట్లుక్ చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకొని వెయ్యాలి, అప్పుడే ఆ బొమ్మకు అందంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, పక్కన మెట్లు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే
అలాగే చూడండి నేను ఏదైతే వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే చూడండి మారుతూ వస్తుంది. పక్కన కింద మెట్లు అన్నమాట ఫ్రెండ్స్, అమ్మాయి పాదాలు. చూడండి నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా పాదాలు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. పాదాలు కూడా చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట. అంటే చిన్న పాదాలు వచ్చినాయి అనుకోండి, కొంచెం సరిగ్గా చేసుకోవాలి. బాడీకి తగ్గ పాదాల్లాగా వేయాలి. కొంచెం పెద్ద పాదాలు వేసుకోవాలి. చెక్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా అయితే పిక్చర్లో వేసానో అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే చెట్లు అన్నమాట, పక్కన చెట్లు కొమ్మలు అలా వేసాను చూడండి ఫ్రెండ్స్. అంతా చెట్లు అన్నమాట, గ్రీనరీగా ఉంటుంది. ఆకాశంలో సూర్యుడు అలాగే పక్షులు వేశాను ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, గ్రాస్ వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, గ్రాస్ వేసాక చాలా బాగా నచ్చింది. చూడండి చెట్టు వేశాను. చెట్టు అంటే గడప దగ్గర మనం కూర్చుంటాం కదా ఫ్రెండ్స్, అలా అనమాట కూర్చున్నట్లుగా వేశాను. అలాగే చెట్లకన్నిటికీ కూడా ఆకులు వేశాను ఫ్రెండ్స్. ఆకులు వేసి అంతా డార్క్ అంటే బ్లాక్ జెల్ పెన్ పెట్టి అంతా డార్క్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. కలర్స్ వేసి ఇంకోది పెడతాను ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా షార్ట్ వీడియోగైనా పెడతాను. చూడండి ఫస్ట్ అయితే పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ఎలా నేర్చుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అందంగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్ లుక్ అయితే నాకైతే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయగలరు. చూడండి ఫ్రెండ్స్, చూడండి అంతా ఓవరాల్ లుక్ అయితే రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి నాకైతే చాలా బాగుంది. షార్ట్ వీడియోగా కలర్స్ వేసి పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.